ఇప్పుడు ఇండియా అమెరికా కంపెనీ అయినటువంటి బోయింగ్ నుంచి అపాచీ హెలికాప్టర్లు డెలివరీ అయితే అవడం జరిగింది. ఇవి ఇండియా పాక్ సరిహద్దుకి దగ్గరగా ఉన్నటువంటి జోధ్పూర్ స్టేషన్ ఈ హెలికాప్టర్స్ని అక్కడ పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ అపాచీ హెలికాప్టర్స్ వలన ఇండియన్ ఆర్మీ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీ అయితే ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంది. ఈ అపాచీ హెలికాప్టర్స్ ఫోర్స్ మల్టీప్లేయర్గా ఇది యాక్ట్ చేయబోతుంది. అలాగే ఇండియన్ ఆర్మీకి ఇలాంటి అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ దొరకటం ఇదే ఫస్ట్ టైం. అలాగే మౌంటైన్ టెరెన్స్ పర్వతాల్లో కూడా ఇది బాగా వర్క్ చేయగలదు. ముఖ్యంగా ఇచ్చిన టార్గెట్ని ఎగ్జాక్ట్గా అటాక్ చేయగలదు. ఆల్రెడీ అమెరికా ఈ అపాచీ హెలికాప్టర్స్ని కాన్ఫ్లిక్ట్ ఏరియాల్లో వాడటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇలాంటి ప్లేస్లో అపాచీని ఆల్రెడీ అమెరికా వాడేసింది. అంటే ఆల్రెడీ ఇది యుద్ధ హెలికాప్టర్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంది. అపాచీని స్ట్రాంగ్ ఐస్ ఇన్ ద స్కై అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం పహల్గామ్ అటాక్కి సంబంధించి సింధూర్ ఆపరేషన్లో ఫాస్టెస్ట్ ఆపరేషన్స్ ఎలా చేశారో అలాంటి సమయాల్లో ఇది బాగా ఉపయోగపడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అపాచీ అనే పేరు నార్త్ అమెరికాలోని ఒక నేటివ్ అమెరికా ట్రైబ్ పేరు. ఆ ట్రైబ్స్ పేరే ఈ హెలికాప్టర్కి అపాచీ అని పేరు పెట్టడం జరిగింది.